హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా కార్లు, బైకులు, చివరకు భారీ విమానాల టైర్ల ఇండస్ట్రీ విలువ ఏకంగా $260 బిలియన్. అయితే ఈ టైర్లు అంత పటిష్టంగా ఎలా మారతాయి? సాధారణ రబ్బర్లో కార్బన్ బ్లాక్ అనే నల్లటి పొడిని కలిపితే అది 100 రెట్లు పటిష్టంగా మారుతుందని 100 ఏళ్లుగా వాడుతున్నారు. కానీ అసలు అది ఎలా పనిచేస్తుందో ఏ కంపెనీకి తెలియదు. తాజాగా శాస్త్రవేత్తలు ఆ 100 ఏళ్ల నాటి రహస్యాన్ని ఛేదించారు. ఆ నల్లటి మ్యాజిక్ వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డేవిడ్ సిమన్స్, పోస్ట్ డాక్టరల్ స్కాలర్ పియర్ కవాక్, హర్షద్ భాస్కర్ నేతృత్వంలో టీం ఈ ఘనత సాధించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రతిష్టాత్మక PNAS జర్నల్లో అధికారికంగా ప్రచురితమయ్యాయి. ఈ రహస్యాన్ని పట్టుకోవడానికి శాస్త్రవేత్తలు ఏకంగా 1500 మాలిక్యులర్ డైమెన్స్ సిమ్యులేషన్ను రన్ చేశారు. మన సాధారణ కంప్యూటర్లో ఈ లెక్కలు వేయాలంటే ఏకంగా 15 ఏళ్ళు సమయం పడుతుంది. కానీ USFకి చెందిన సూపర్ కంప్యూటర్ కస్టర్ సాయంతో వందలాది కోర్లను ఉపయోగించి కొన్ని నెలల పాటు అణువుల స్థాయి కదలికలను ట్రాక్ చేసి ఈ అద్భుత నిజాన్ని బయటపెట్టారు. అసలు ఆ నల్లటి పొడి రబ్బర్ను ఎలా మారుస్తుంది? సాధారణ రబ్బర్ను సాగదీసినప్పుడు అది సన్నగా మారుతుంది, కానీ దాని బరువు, పరిమాణం అలానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే అందులో కార్బన్ బ్లాక్ కణాలు కలుస్తాయో అవి రబ్బరు లోపల చిన్న చిన్న పిల్లర్లాగా మారి రబ్బరు సన్నబడకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల రబ్బరు తన సహజ స్వభావానికి విరుద్ధంగా బలవంతంగా ఉబ్బి వస్తుంది. అలా రబ్బరు తనతో తానే యుద్ధం చేసుకుని విపరీతమైన గట్టిదనాన్ని, బలాన్ని పొందుతుందని ప్రొఫెసర్ డేవిడ్ సిమన్స్ నిరూపించారు. ఇన్నాళ్ళు ఈ కార్బన్ బ్లాక్ పనితీరుపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తల మధ్య 3 వేర్వేరు సిద్ధాంతాలు ఉండేవి. కొందరు అవి గొలుసుల్లా మారుతున్నాయని, మరికొందరు జిగురులాగా అతుక్కుంటున్నాయని అన్నారు. కానీ ఈ కొత్త పరిశోధన ఆ పాత సిద్ధాంతాలన్నింటినీ ఏకం చేసింది. ఆ శక్తులన్నీ కలిసి రబ్బరు సైజు మారకుండా ఎలా అడ్డుకుంటాయో ఒకే ఒక్క ఫ్రేమ్వర్క్ ద్వారా వివరించి 100 ఏళ్ల నాటి వాదనలకు తెరదించారు. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం? టైర్ల తయారీలో మ్యాజిక్ ట్రయాంగిల్ అనే ఒక పెద్ద సమస్య ఉంది. టైర్ మైలేజ్ ఇవ్వాలి, రోడ్డుపై పట్టు ఉండాలి, ఎక్కువ కాలం మితంగా అరిగిపోవాలి. ఇక ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయటం ఇప్పటి వరకు కేవలం ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో జరిగేది. కానీ ఇప్పుడు పక్కా ఫిజిక్స్ తెలియటం వల్ల భవిష్యత్తులో అత్యంత సురక్షితమైన మైలేజ్ ఇచ్చే 100% పటిష్టమైన టైర్లను తక్కువ ఖర్చుతో డిజైన్ చేయవచ్చు. చూశారుగా, రోడ్డు మీద తిరిగే బ్లాక్ టైర్ వెనుక 100 ఏళ్ల పెద్ద సైన్స్ మిస్టరీ దాగి ఉంది. 1986 నాటి సైన్స్ షటిల్ ఛాలెంజర్ ప్రమాదం కూడా ఒక చిన్న రబ్బరు గ్యాస్కెట్ ఫెయిల్యూర్ వల్లే జరిగింది. కాబట్టి ఈ కొత్త ఆవిష్కరణ రేపు పవర్ ప్లాంట్, అంతరిక్ష ప్రయోగాల్లో వాడే రబ్బరు భాగాలను మరింత సురక్షితంగా మార్చబోతుంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.